గగన్ వాళ్ళు కూడా అక్కడికే వనభోజనాలకి వచ్చినందుకు అపూర్వ కోపంతో రగిలిపోతూ బావ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడగడంతో శరశ్చంద్ర వనభోజనాలకి అని చెప్తూ ఉంటాడు. నాకైతే చావు భోజనాలకి వచ్చినట్లు ఉంది అని అపూర్వ గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. కూర్చున్న గగన్ కాస్త ఒక్కసారిగా లేచి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే శారద కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక భూమి వాళ్ళందరూ కూడా ఒకచోట నిలబడి అపూర్వ మాటల్ని వింటూ ఉంటారు. కాలుతున్న శవాల చుట్టూ ఎవరైనా విందు భోజనాలు చేస్తారా బావా అని అపూర్వ అడుగుతుంటే చేయరు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు, లొకేషన్ చేంజ్ చేస్తున్నాం అని మనమందరము బయలుదేరి వెళ్దాం పదా అని అపూర్వ శరశ్చంద్ర తన నిర్ణయం చెప్పేస్తాడు. అయ్యో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలా అంటూ మీరా వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటే భూమి బాధపడుతూ చూస్తూ ఉంటే గగన్ శారద కూడా మరింత బాధపడుతూ చూస్తూ ఉంటారు. నక్షత్ర అయితే మరింత బాధపడుతూ ఉంటుంది. అప్పుడే శరశ్చంద్ర కారు ఎక్కడానికి కారు దగ్గరికి రాగానే గగన్ ఆల్రెడీ అక్కడే చెట్టు దగ్గర స్టైల్గా నిలబడి థ్యాంక్స్ అని చెప్పడంతో ఎందుకురా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే నేను నీకు భయాన్ని పరిచయం చేశాను అని గగన్ అంటాడు. ఏంటి నేను నీకు భయపడుతున్నానా అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటే ఎస్ అని గగన్ స్టైల్గా చెప్తూ ఉంటాడు. అసలు నేను నిన్ను చూసి ఎందుకు భయపడతానురా అసలు అని శరత్చంద్ర వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటే ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు భయపడ్డావు అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. భూమి నిన్ను ప్రేమించదు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు. మేము ఇక్కడే ఉంటే భూమి నిన్ను ప్రేమిస్తుందన్నదే కదా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని శరశ్చంద్ర అనడంతో అవునని గగన్ అంటాడు. వెంటనే శరశ్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ మనం ఇక్కడి నుంచి వెళ్ళటం లేదు, ఇక్కడే మన వనభోజనాలకి ఉండిపోతున్నాము అని చెప్తూ ఉంటాడు. అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. భూమి కృష్ణప్రసాద్ ఇదంతా వింటూ ఉంటారు. గగన్ ఏమో చాలా నవ్వుతూ భూమి వైపు చూస్తూ ఇదంతా నేను చేసిన మాయ అని చేయి చూపిస్తూ ఉంటాడు.